మొబైల్ ఫోన్ మనం అందరం గూగుల్ పేలు ఫోన్ పేలు వాడుతున్నాం అందరం. ప్రతి షాపులో కూడా అది ఉంది కదా, స్కానర్ ఉందా, అందులో దాని ద్వారా చేస్తున్నాం. కాబట్టి వాడు నేరాలు చేసేటోడు కూడా ఎక్కడి నుంచో ఫోన్ చేస్తాడు, నీకు ₹1 కోటి లోన్ వచ్చింది, లేకపోతే నీకు ఒక లాటరీ తగిలిందని ఫోన్ వస్తుంది. ఏమనిపిస్తుంది మనకు? ₹1 కోటి లాటరీ తగిలింది అనగానే మస్తు సంతోషం అనిపిస్తుంది ఎవరికైనా. వాడు ఫోన్ చేస్తాడు, తెల్లారేసరికి ఇక్కడ చక్కగా ఒక విమానం తీసుకొస్తా, నా ఎయిర్పోర్ట్ చేస్తా, నాకున్న 2 ఎకరాలలో విమానం దింపుతా, లేకపోతే హెలికాప్టర్ కొనుక్కొచ్చుకొని తిరగచ్చు అన్న ఆనందం కలుగుతుంది సహజంగా. అయితే వాడు ఒక 1000 మందికి చేస్తాడు ఫోను, నాకు చేస్తే నేనే నమ్ముతా అనిపిస్తుంది మనందరికీ. కానీ ఒక 1000 మందికి ఫోన్ చేస్తే ఎవరైనా ఒకళ్ళు బక్రా దొరుకుతారు కదా, ఎవడో వాడు దొరికితే వాడు రెస్పాండ్ అవుతారు, అబ్బాయి ₹1 కోటి వచ్చినాయి అంటాడు. మంచిది అనగానే వీడు ఆ ఖర్చు ఈ ఖర్చు అంటాడు, లేకపోతే నీకు ఒక ఆధార్ కార్డు పెట్టు, పాన్ కార్డు పెట్టు, అది ఇది మాట్లాడుతూ ఉంటాడు. తర్వాత దానికి ఒక ₹1,00,000 అది కావాలంటాడు, ఏదో ఆ ఛార్జ్ ఈ ఛార్జ్ అని ట్యాక్స్ అంటాడు, జిఎస్టీ అంటాడు. అటు అడిగినప్పుడల్లా 10,000 20,000 30,000 అట్లా కడుతూనే ఉంటారు మనోడిగా. కట్టి 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 1,00,000 2 లక్షలు అట్లా అయింది. తర్వాత అనిపిస్తుంది ఇంట్లో అయిపోతాయి పైసలు, బయట అడిగి అప్పులు తెస్తారు, అట్లా కడుతూనే ఉన్నారు. ఇది అర్థం కాదు. వాడు చెప్తారే నీకు ₹1 కోటి ₹1 కోటి అనగానే ఆనందంగా అట్లా చేసి కొన్ని రోజులు అయినాక ఇక మనకు అయిపోతాయి కదా పైసలు, నువ్వు ఇస్తావా లేదురా అనగానే వాడు స్విచ్ ఆఫ్ చేసుకుంటాడు. అటు నుంచి ఏం రెస్పాన్స్ ఉండదు. అలాంటి కేసులు చాలా అవుతున్నాయి. నేను ఇంతకుముందు మెట్పల్లిలో చేసినప్పుడు ఒక ఆయన ₹14 లక్షలు కట్టిండు. 14 లక్షలు బంగారం తీసుకుపోయి ముత్తూట్ ఫైనాన్స్లో పెట్టి మరి 14 లక్షలు కట్టిండు. ₹1 కోటి ఇట్లా మన ఇది లాటరీ తగ్గింది అనగానే. ఎవ్వరికి కూడా డబ్బులు ఫ్రీగా రావు. కాబట్టి ఈ ఏదైనా టౌన్కి వచ్చేటప్పుడు మన ఈ మందు తాగి డ్రైవింగ్ లాంటివి చేయకండి. ఈ టౌన్ నుంచి సింగిల్ రోడ్ కాబట్టి కొంచెం యాక్సిడెంట్ జరిగే ఛాన్స్ ఎక్కువ ఉంది బాబు. కాబట్టి డ్రంక్ అండ్ డ్రైవ్ ఒకటి చేయకండి. ఇంకొకటి అండి, మీ విలేజ్లో ఇప్పుడు 3-4 టైమ్స్ వచ్చాను పోతేపల్లి విలేజ్కి, ఒక్క సీసీ కెమెరా కూడా పనిచేయట్లేదండి, ఒక్కడు కూడా పనిచేయట్లేదు. మీరు సీసీ కెమెరాలో దయచేసి మీ ఉన్న విలేజ్లో ఉన్నటువంటి ఎల్ఎస్కి ఇట్లా మాట్లాడుకొని దయచేసి అవి సీసీ కెమెరాలు ఇన్స్టాలేషన్ చేసుకోండి. సీసీ కెమెరాలు ఉంటాయండి. ఈ సీసీ కెమెరాలు ఉండడం వల్ల మ్యాక్సిమం నాకు తెలిసి దొంగతనాలు జరగ. అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా? తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం? మీ జేఎన్టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలివ్వండి. అత్యధిక లాభాలను సాధించుకోండి. వ్యాపార, వాణిజ్య, పాఠశాలలు, వైద్యశాలలు, హోటళ్లు, వస్త్ర దుకాణాలు, అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి. మా ఫోన్ నంబర్స్ 8558288081, 9247896607.